బిగ్ బాస్ వారం మొత్తం జరిగే ఆట ఒక లెక్క, వారం మొత్తంలో నాగార్జున వచ్చే ఎపిసోడ్ మరో లెక్క. ఆదివారం నాటి ఎపిసోడ్ లో పెద్ద విషయం ఏమీ ఉండదు, ఒక ఎలిమినేషన్ తప్ప. అది కూడా ఎవరు ఎలిమినేట్ అవుతున్నారనే విషయం ముందే బయటకు వచ్చేస్తుంది కాబట్టి పెద్ద కిక్ ఏమీ ఇవ్వదు. కానీ శనివారం నాటి ఎపిసోడ్ లోనే అసలు మజా ఉంటుంది. వారం మొత్తం జరిగిన ఆటగాళ్ల ఆట తీరుపై ప్రోగ్రెస్ రిపోర్ట్ పట్టుకుని వచ్చి పెడత పగలగొడుతూ ఉంటారు నాగార్జున. అయితే బిగ్ బాస్ సీజన్ 9 తొలి శనివారం నాటి ఎపిసోడ్ లో ఒక్కొక్కరికి బాక్స్ బద్దలైపోయింది అంటూ ఎంట్రీ ఇచ్చాడు నాగార్జున. వైట్ అండ్ బ్లూ కలర్ డ్రెస్ లో మెరిసిపోయాడు నాగార్జున. నాగార్జునని చూడగానే హౌస్ లో ఉన్న వాళ్ళంతా ఓవర్ ఎక్సైట్మెంట్ ఎప్పుడు ఉండేదే. ఫ్లోరా షైనీ అయితే మన్మధుడిని చూడగానే ఫ్లోర్ పై పడిపోయింది. మిమ్మల్ని చూసే అని పంచి వేసేసింది ఫ్లోరా. ఆ తర్వాత బ్యాటింగ్ స్టార్ట్ చేశారు నాగార్జున. ఏంటి మన్యులు కాస్త చిక్కిపోయినట్టున్నావు అని అంటే, సాంబార్ సార్ సాంబారి అని అన్నాడు. సరే కూర్చో గుండు అంకుల్, మనం తర్వాత మాట్లాడుకుందాం అని హరీష్ ని గుండు అంటూ హేళన చేసిన విషయాన్ని గుర్తు చేశాడు నాగ్. ఇక రాము రాతోని ఎప్పుడు చూసినా బట్టలు ఉతుకుతూనే కనిపించడంతో, అబ్బబ్బా ఏం ఉతుకుతున్నావు, ఏమి ఆరేస్తున్నావు అని అన్నారు నాగార్జున. మిమ్మల్ని చూసిన తర్వాత మొత్తం మర్చిపోయాను సార్ అని రాతోడు అంటే, మీరు మర్చిపోయారేమో కానీ నేను మర్చిపోలేదు. నా ముందు బాక్సులు ఉన్నాయి, ఒక్కొక్కరు బాక్సులు బద్దలైపోతాయి అంటూ సంజనాతో మొదలు పెట్టాడు. తన రిలేషన్షిప్ గురించి హౌస్ లో మాట్లాడుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంది ఫ్లోరా షైనీ. ఆ విషయాన్ని ప్రశమిస్తూ సంజన ఫ్లోరాలను నిలబెట్టారు. తనకి పెళ్లి కాలేదని చెప్పడంతో ఆమె ఫ్రీ బాడ్ అని అందంటూ హౌస్ లో జరిగిన దాన్ని నాగార్జున ముందు పెట్టింది ఫ్లోరా. అయితే ఏ డిక్షనరీలో కూడా ఫ్రీ బాడ్ అంటే తప్పుడు మాటని నేను వెళ్ళలేదు అంటూ తెలివిగా తప్పించుకునే ప్రయత్నం చేసింది సంజన. దీంతో నాగార్జున ఆ పదం తప్పు కాదు కానీ ఫ్లోరా మాట్లాడుతున్నప్పుడు యాడ్ చేసి చెప్పడం తప్పు అని చెప్పాడు నాగార్జున. ఆ విషయాన్ని మనసులో పెట్టుకుని సంజన నాకు కాఫీ ఇవ్వద్దని చెప్పిందంటూ నాగార్జునకి కంప్లైంట్ చేసింది ఫ్లోరా. అయితే నిన్ను అలా చేయలేదని సంజన అనడంతో అంది అంటూ ప్రియా శ్రీజలు సాక్ష్యం చెప్పారు. దీంతో సంజనాని గట్టిగానే మందలిచ్చారు నాగార్జున.